అంటే ఆగదు. ఈరోజు వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి రహదారుల పరిస్థితి వాళ్ళ ప్రమాదాలకు రహదారులుగా మారడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో అధిక లోడులు లారీలు వెళ్ళడం వల్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోతూ ఉన్నాయి. దీనిపైన అనేక మార్లు ఆర్ఎంబీ శాఖకు విన్నవించుకున్నప్పటికీ కూడా రోడ్డు నిర్మాణం పనులు అనేటివి పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. ఇప్పటికీ నెలలు గడుస్తున్నా కూడా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యం ఏర్పడతా ఉన్నది. అదేవిధంగా ఈ రోడ్ల వలన ప్రమాదాలు కూడా తరచూ సంభవిస్తూ ఉన్నాయి. ప్రజా రవాణాకు రక్షణ లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి ఆర్ఎంబీ శాఖ తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల తరపు నుంచి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. సంవత్సరాల తరబడి ఈ రోడ్ల నిర్మాణాలు కన్స్ట్రక్టెడ్గా చేస్తూనే ఉన్నారు. ఒక కొనసాగింపులాగా ఈ రోడ్ల నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అది ఎప్పటికి పూర్తి అవుతుందనే అనుమానాలు అయితే ప్రజల్లో బలంగా ఉన్నాయి. అయితే ఈ రోడ్ల నిర్మాణాల వలన రోడ్డు రవాణా ప్రజల రవాణాకు అనేది చాలా ఆటంకులు ఏర్పడతా ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఈ యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి చాలామంది కూడా ఈ రోడ్ల నిర్మాణాల వలన యాక్సిడెంట్లు జరిగి చనిపోవడం కూడా జరిగింది. సార్, ఎన్ని రోజులు ఈ రోడ్లను మీరు నిర్మిస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తాను ఈ రోడ్ల నిర్మాణాలు చేయడంలో? అదేవిధంగా ఇప్పుడు ఆర్ఎంబీ శాఖ వాళ్ళు చాలా నిర్లక్ష్యపూరితంగా ఉన్నారు. ఏకన్నగూడెం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రిడ్జిని మీరు నిర్మించిన తర్వాత దాని లైఫ్ స్పాన్ ఎంత ఉన్నదనేది మీ దగ్గర ఉంటుంది కదా. మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా లేరు? ఆ బ్రిడ్జి నిర్మాణం కృంగిపోయి నేలమట్టం అయ్యేదాకా మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఈరోజు ఈ ప్రాంతం నుంచి భద్రాచలం వరకు 100 కిలోమీటర్ల దూరం ప్రజలు ప్రయాణం చేయాలంటే మాకు రోడ్డు మార్గం లేకుండా అయిపోయింది. ప్రత్యామ్నాయంగా ఒక డైవర్షన్ రోడ్ చేసి ట్రాఫిక్ ఎలా నచ్చడం లేకుండా చేస్తాము. కొత్త బ్రిడ్జి కూడా 3-4 నెలల్లో కంప్లీట్ అయ్యేటట్టు వర్షాకాలంలో లోపు నిర్మాణం చేస్తాము. ఈరోజు వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి రహదారుల పరిస్థితి వాళ్ళ ప్రమాదాలకు రహదారులుగా మారడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో అధిక లోడులు లారీలు వెళ్ళడం వల్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోతూ ఉన్నాయి. దీనిపైన అనేక మార్లు ఆర్ఎంబీ శాఖకు విన్నవించుకున్నప్పటికీ కూడా రోడ్డు నిర్మాణం పనులు అనేటివి పూర్తి స్థాయిలో చేపట్టడం లేదు. ఇప్పటికీ నెలలు గడుస్తున్నా కూడా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యం ఏర్పడతా ఉన్నది. అదేవిధంగా ఈ రోడ్ల వలన ప్రమాదాలు కూడా తరచూ సంభవిస్తూ ఉన్నాయి. ప్రజా రవాణాకు రక్షణ లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి ఆర్ఎంబీ శాఖ తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల తరపు నుంచి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది.